హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మాతాజీ క్లాస్ అయితే అయిపోయాక మేము గుప్తేశ్వర్ మహాదేవ్ మందిర్కి స్టార్ట్ అవుతున్నాము. ఇదే గుప్తేశ్వర్ మహాదేవ్ మందిర్ ఎంట్రన్స్ అండి. గుప్తేశ్వర్ మహాదేవ్ మందిర్కి వెళ్ళే దారి అంతా ఫుల్ షాపింగ్లు ఉంటాయి. ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా కొంచెం చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతున్నాయి మనకి. ప్రైజెస్ నేపాల్ మొత్తం మీద పోలిస్తే ఇక్కడైతే ప్రైజెస్ చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం గుడిలోకి ఎంటర్ అవుతున్నాము. అయితే ఈ గుప్తేశ్వర్ మహాదేవ్ మందిర్ అనేది ఏంటంటే పాతాళంలోని టెంపుల్ ఉంటుంది. అది భూమి లోపల పాతాళంలోనే వాటర్ ఫాల్స్ కూడా మనం చూడొచ్చు. పురాణాల ప్రకారం చూసుకున్నట్టయితే పూర్వం పరమశివుడు లోక కళ్యాణం కోసం ఎవరికి కనిపించకుండా ప్రశాంతంగా తపస్సు చేసుకోవాలని అనుకున్నారంట. అందుకోసం ఆయన భూలోకంలో ప్రకృతి అందాలతో ఉన్న హిమాలయ ప్రాంతాలను ఎంచుకున్నారు. భూమికి 100 అడుగుల లోతులో ఉన్న ఒక చీకటి గుహలోకి వెళ్ళారు. అక్కడ స్వయంభులింగ రూపంలో మారి సుదీర్ఘకాలం పాటు ధ్యానంలో ఉండిపోయారు. ఇక్కడ శివుడు గుప్తంగా దాగి ఉండడం వల్ల ఈ స్వామికి గుప్తేశ్వర్ మహాదేవ్ అనే పేరు వచ్చింది. ఈ గుహకు ఒక గొప్ప విశేషం ఉంది. ఇక్కడ రోడ్డుకి అవతల వైపు దేవీస్ జలపాతం అని ఉన్నది. అయితే ఆ వాటర్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలీదు. అది పాతాళానికి వెళ్తుందని అందరూ అనుకుంటారు. ఆ వాటర్ ఫాల్స్ని మనం మళ్ళీ ఈ గుహలోని చూడవచ్చు. అయితే అది ఏ సైడ్ నుంచి వస్తుంది, అది ఎక్కడ ఎండ్ అవుతుంది అని మాత్రం ఎవరికీ తెలియదు. ఆ జలపాతం నుండి వచ్చిన నీరంతా పాతాళానికి వెళ్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం. గుహలో చీకటిగా ఉన్న చోట దాగి ఉన్న శివుడిని అభిషేకం చేయడానికి ప్రకృతి రూపంలో ఉన్న పార్వతీదేవి అలా జలపాతమై వస్తుందని, ఇది శివశక్తుల నిరంతర కలయికకు సంకేతమని భక్తులు నమ్ముతారు. ఇప్పుడు మేమైతే ఈ గుహలోకి వెళ్తున్నాము. లోపలంతా ఫుల్ చీకటిగా ఉంది. ఇంకా ఎక్కడ పడితే అక్కడే వాటర్ అంటుకుంటుంది. ఇంకా కిందకి దిగాలి. కిందకి దిగితే అక్కడ మనకి గుప్తేశ్వర్ మహాదేవ్ మందిర్ ఉంటుంది. గుప్తేశ్వర్ మహాదేవ్ మందిర్ని దాటి వెళ్తే మనం దేవీస్ ఫాల్ చూడవచ్చు. ఈ ఏరియా మొత్తము తడితడిగా జారుతూనే ఉన్నది. ఎక్కడైనా స్లిప్ అవ్వచ్చు. దాదాపు 16వ శతాబ్దం వరకు ఈ పవిత్ర గుహ గురించి ఎవరికీ తెలియదు. ఒకరోజు కొందరు స్థానిక గ్రామస్తులు అడవిలో గడ్డి కోస్తుండగా భూమిపై పొదలు రాళ్లతో కప్పబడిన ఒక వింతైన గుహను చూశారు. ఆ గుహ లోపల నుండి భయంకరమైన జలపాతపు హోరు, ఒక వింతైన దైవిక శబ్దం వినిపించింది వాళ్ళకి. ధైర్యం చేసి గ్రామస్తులు ఆ రాళ్లను గడ్డిని తొలగించి లోపలికి దిగగా 100 అడుగుల లోతులో ఒక సరికొత్త లోకం కనిపించింది. అక్కడ శతాబ్దాలుగా ఎవరికీ తెలియకుండా సహజ సిద్ధమైన రాతి నిర్మాణాల మధ్య వెలిసిన దివ్యమైన శివలింగం. దానితో పాటు పార్వతీ, వినాయకుడు, నాగేశ్వరుడు, సరస్వతీదేవిల ప్రతిరూపాలు సహజంగా ఏర్పడి ఉండటం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ గుహ దాదాపు 5000 సంవత్సరాల క్రితం నాటిదని ఇక్కడ పురాణాలు చెబుతున్నాయి.
అంతేకాదు ఈ గుహ లోపల ఎవరికీ తెలియని ఒక రహస్య స్వరంగం ఉందని, అది నేరుగా కాఠ్మండూలోని ప్రసిద్ధి చెందిన పశుపతినాథ్ ఆలయాన్ని కలుపుతుందని స్థానిక భక్తుల నమ్మకం. ఈ విధంగా భూమి అంతర్భాగంలో జలపాతపు సడి మధ్య కొలువైన గుప్తేశ్వర్ మహాదేవుడిని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయని, మనశ్శాంతి లభిస్తుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. నేపాల్ స్థానిక ప్రజలు దీనిని పాతాళ కోచంగో అని పిలుస్తారు. అంటే పాతాళానికి వెళ్ళే జలపాతం అని అర్థం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే దేవీస్ ఫాల్స్. అక్కడికి మనం వెళ్ళడానికి అవ్వదు. అక్కడి నుంచి వాటర్ వచ్చి ఇక్కడి నుంచి అది ఎటువైపు వెళ్తుందో ఎవరికీ తెలీదు. అది పాతాళానికి వెళ్తుందని అంటారు. ఇక్కడ మనము పార్వతీదేవి, సరస్వతీదేవి విగ్రహాలను అయితే చూడవచ్చు. మనము దేవీస్ ఫాల్ అయితే దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మనము రిటర్న్ అవుతున్నాము బయటికి. ఇప్పుడు మనం చూస్తున్నదే గుప్తేశ్వర్ మహాదేవ్ విగ్రహం అండి. మేమైతే భూమి నుంచి చాలా కిందకైతే వచ్చేసాము. పిల్లలకి ఎక్కాలన్నా కాళ్ళు బాగా పెయిన్ వస్తున్నాయి. ఇక్కడ అయితే షాపింగ్ చాలా బాగుంది. ప్రైజెస్ చాలా బాగున్నాయి ఇక్కడ. ఇందాక నేను చెప్పాను కదా, రోడ్డుకి అవతల సైడు దేవీస్ ఫాల్ ఉంటుందని. అక్కడికి మనం వచ్చాం ఇప్పుడు. దేవీస్ ఫాల్ అంటే ఏమీ పెద్దది ఉండదు, చాలా చిన్న వాటర్ ఫాల్స్ అది. మీరు కూడా చూడవచ్చు నాతో పాటు. అదే దేవీస్ ఫాల్. అది అక్కడి నుంచి పాతాళానికి వెళ్ళి, పాతాళం నుంచి మళ్ళీ ఆ గుహలోకి వెళ్ళి, గుహలో శివుడికి అభిషేకం అయ్యాక అక్కడి నుంచి మళ్ళీ పాతాళానికి వెళ్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. Please subscribe my channel. Thank you.